హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఇప్పటి వరకు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన విడతల వారీగా కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. మరి పీఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా 19 విడతల డబ్బులు అంటే దాదాపు 38,000 రూపాయల వరకు కూడా రైతులకైతే జమ కావడం అయితే జరిగిందనమాట. మరి 38,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకున్నారు. కొంతమందికి 19 విడత డబ్బులు కూడా జమ కాలేదు. మరి జమ కానటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. డబ్బులు జమ కాని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, మీరు కనుక జూన్ 5వ తారీఖు లోపు కనుక ఇలా చేస్తే మీకు 20 విడతతో పాటు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏంటి, ఎవరికి డబ్బులు పడవు, రైతులు ఏం చేయాలి, మరి ఇంకా అప్లై చేసుకునే వారికి ఏమైనా అవకాశం ఉందా, అలాగే ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకోండి. ఖచ్చితంగా ఇలా మీరు చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేస్తూ ఉంది. అంటే ఈ డబ్బులను ఎలా విడుదల చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా రైతుల కోసం అయితే తీసుకొస్తూ మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ నెల 31వ తేదీలోపు ఖచ్చితంగా ఎవరైనా కొత్త రైతులు ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఉంటే పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా 31వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. మరి జూన్ 5 లోపు ఇలా చేసుకోవాలి. మరి ఎవరైతే కొత్త పాత రైతులు ఉన్నారో అంటే ఆల్రెడీ పాత రైతులు అయితే డబ్బులు పడుతూ ఉన్నటువంటి రైతులకైతే ఇబ్బంది లేదు, వాళ్ళు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త రైతులు ఖచ్చితంగా ఈ నెల 31 లోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. 31వ తేదీలోపు మీ సేవా సెంటర్ ద్వారా కానీ, లేకపోతే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, తెలంగాణలో రైతులైతే ఏఈఓ గారుల ద్వారా కానీ, సిఎస్సి సెంటర్ల ద్వారా కానీ మీరు ఏం చేస్తారంటే కొత్త పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్తో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి అప్లై చేసుకున్న తర్వాత జూన్ 5వ తారీఖు లోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే గడువు అయితే విధించింది. మరి జూన్ 5 లోపు ఏ రైతులైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తుంది, లేకపోతే మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జూన్ 5వ తారీఖు లోపు మీరు ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఈకేవైసీ అనేది మీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా చేయొచ్చు. మరి ఆ విషయాన్ని నేను అన్ని కూడా మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పేసి. మరి వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం. మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేయాలి మీరు, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో డబ్బులను వేస్తే మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావాలి కాబట్టి డీబీటీ ద్వారా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క
ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు. ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జూన్ 5 వరకు సమయం ఇచ్చింది. జూన్ 5 లోపు కనుక మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలి, అప్డేట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. మరి ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేయండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేయండి. అలాగే ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు. అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి. ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు గమనించుకోండి. డబ్బులు ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఉంటే అప్లై చేసుకోండి, ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి ఇప్పటికీ మనకు అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది. మీరు వెంటనే కూడా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఒకవేళ పేరు కనుక లేకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావు. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా మీరు ఇవన్నీ కూడా సరిచూసుకోండి. ఒకసారి ఉన్నాయా లేదా, చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చూసుకొని మనం చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కనుక మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే చాలా అలర్ట్గా ఉన్నారు. మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఉన్న రైతులకైతే మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం 7,000 రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రైతులకు రైతు భరోసా కూడా ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. అంటే నిన్ననే మొదలైంది, ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చూసినట్లుగానే మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది. మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి. 20 విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ విధంగా చేసుకుని పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమ కానటువంటి రైతులతో పాటు చాలామందికి ఇంకా ఇబ్బంది ఉంది. మరి ఇట్లా చేసుకోండి. మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు 3 పనులు తప్పకుండా చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్. ఈకేవైసీని మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. చాలా ఈజీ అనమాట, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు, మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు పీఎం కిసానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల 20 తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల జూన్ 12వ తారీఖున పీఎం కిసాన్తో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే అన్నదాత సుఖీభావ కూడా అప్లై చేసుకోవాలి. మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్, మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర
కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు గత వీడియోలో చెప్పినట్లు ఈ బోగస్ రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఈకేవైసీ ఆ తర్వాత ఎన్పిసిఐ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రైతులైతే ఏఈఓ గారుల దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ వస్తుంది, అలాగే రైతు భరోసా కూడా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి.